ఉసే అలా చూస్తావేంటే, కోడల్ని ఆపవే. అసలు దీన్ని పెళ్లి చేసుకున్న నిన్ననాలరా ఎదవా. అబ్బా నాకేం తెలుసమ్మా దానికి దెయ్యం పడుతుందని. నేనేమైనా కలగన్నానా? ఎహే, మీ గొడవ ఆపండి ముందు. ఆ దెయ్యాన్ని ఎలా వదిలించాలో ఆలోచించండి. సరే నాన్న. ఏమండి రండిటు, నాకు రక్తం కావాలి. నాకు కావాలి రక్తం. వామ్మో, నాన్న అమ్మకేమైంది? ఏమోరా, దానికి కూడా దెయ్యం పట్టినట్టుంది. అసలు దెయ్యం సినిమా పెట్టినా నీ పెళ్ళాం ననాలి ముందు. ఆగు, దాని పని చెప్తా. అయ్యో నాన్న, ఇప్పుడది నా పెళ్ళాం కాదు, దెయ్యం కదా. అయ్యో అవును కదా, ఇలా కొట్టానేంటి నేను? ఇప్పుడు ఇది నన్ను ఏం చేస్తుందో ఏమో. ఎక్కడికి రా? అమ్మ ఏం లేదమ్మా, చుచ్చుకుపోయొస్తా. మళ్ళీ వస్తావా? వస్తానక్క. ఏ అక్క? నిన్ను వాయగొట్టడానికి రా. వామ్మో, ఇప్పుడు ఇంకో దెయ్యం దగ్గర పడ్డాను. దేవుడా! నాకేం దెయ్యం పట్టలేదండి. నేను ఇలా యాక్టింగ్ చేస్తే నేను కూడా దెయ్యంనే అనుకుంటది. నన్ను కూడా ఏం చెయ్యదు కదా, అందుకే ఇలా చేస్తున్నా. మీరు కూడా ఇలా చెయ్యండి. అదేం చెయ్యట్లేదు. అవునే, ఈ ఐడియా ఏదో బాగుంది. నేను కూడా స్టార్ట్ చేస్తా ఇంకా. నాకు కూడా రక్తం కావాలి. వామ్మో, ఇంట్లో అందరికి దెయ్యం పట్టినట్టుంది. నేను బిల్డింగ్ మీద నుంచి దూకేస్తాను. అయ్యో ఏవండి, ఎందుకు దూకేశారు? నేను వస్తున్నా. అయ్యో దూకేశారా? నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోయారా? లేదే, వెళ్ళలేదు, ఇంకా ఉన్నాను. చూసారా, మీరు కిందకు దూకేసినా కూడా నా పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది. ఒసే, నేను కిందకు దూకలేదే, పక్కన దాక్కున్నానంతే. ఏమైంది నీకు? నీకు దెయ్యం పట్టడం ఏంటి? ఏం లేదండి, దెయ్యంని చూస్తే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది అని చూద్దామని చిన్న డ్రామా వేశాను అంతే. చూసారుగా నా దెయ్యం డ్రామా ఎలా ఉందో, అందరూ ఎలా భయపడ్డారో. ఇలాంటివి మరెన్నో చూడడానికి మీరు చేయండి సబ్స్క్రైబ్.